హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ ఎఫ్జెడ్ రీడ్ మీటర్ చూసారా? పెయింట్ మొత్తం డల్ అయిపోయి తెల్లగా ఎలా తయారయ్యిందో. ప్రజెంట్ ఈ ఎఫ్జెడ్ బండిని నేనే యూజ్ చేస్తున్నాను. ఈ రీడ్ మీటర్ చాలా చిరాగ్గా ఉందని చెప్పి కొత్త అయితే ఫిట్ చేద్దాం అనుకున్నాను. ప్రజెంట్ అయితే అందుబాటులో లేవని చిన్న ట్రిక్ అయితే చేసి పాతగా ఉన్న ఈ మడ్గాన్ని అయితే కొత్త దానిలాగా అయితే మార్చాను. ఈ ఒక్క బండే కాదు భయ్యా, కలర్ షేడ్ అయిపోయిన ప్రతి బండి మడ్గాన్ని కూడా ఇలా కొత్త దానిలాగా అయితే మార్చుకోవచ్చు. ఈ ట్రిక్ని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఒక గ్యాస్ లైటర్ని అయితే తీసుకున్నాను. ఇలాంటి గ్యాస్ లైటర్ అనే కాదు, మీరు ఈ టైప్లో లైట్గా ఫోర్స్ వచ్చి ఏ గ్యాస్ లైటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్లై చేస్తున్నట్టు మీరు కూడా చూడండి వీడియోలో. మడ్గార్డ్ మొత్తాన్ని ఈ గ్యాస్ లైటర్తో ఇలా మొత్తం ఫైర్ చేయండి. చూసారా, ఇలా తెల్లగా ఉన్న మొత్తం అంతా కలర్ మారి ఇదిగో బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ ట్రిక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయినా తెలియని కోసం అయితే ఒకసారి అయితే పూర్తిగా వీడియోని అయితే చూడండి. మీరు ఫైర్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్త అయితే వహించండి. మీరు ఎక్కువసేపు అలాగే లైటర్ని అలాగే మడ్గార్డ్ మీద ఉంచేస్తే మడ్గార్డ్ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా అయితే చేయండి. ఇలా మడ్గార్డ్ మొత్తాన్ని ఫైర్ చేయండి. ఈ ఫైర్ చేసాక కూడా ఇంకా తెల్లగా డాట్లుగా మచ్చలు అయితే ఉంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే ఫైర్ అయితే చేయండి. మొత్తం కొత్త మడ్గార్డ్ లాగా అయితే తయారవుతుంది. చూసారా, ఇలా కలర్ షేడ్ అయిపోయిన మడ్గార్డ్ని మనమైతే కొత్త దానిలాగా అయితే మార్చాం. నేను వాడే బండి కదా అని అయితే వాటర్ వాష్ చేయకుండా అయితే చేశాను, అందుకే ఇలా తెల్లగా మచ్చలు అయితే కనిపిస్తున్నాయి. మీరైతే బండిని అయితే శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అయితే చేయండి, మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.